కుక్కర్లో పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి కుక్కర్లో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను. ఇలా పచ్చి కొబ్బరిని పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్నాక ఈ పచ్చి కొబ్బరిని పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకునేవి ఒక కప్పులో అయితే వేసుకుంటున్నాను. నాకైతే ఒక కప్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ మిక్సీ పట్టేసుకున్నదంతా కూడాను ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మరి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ హాఫ్ కప్పు వేసుకున్నాం కదండి, హాఫ్ కప్పు చాలు, సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకున్నా నేను. ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయితే పెట్టేసుకొని ఈ కుక్కర్లోకి ఈ పచ్చి కొబ్బరిని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా అంతా కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒకసారి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇది కొంచెం బాగా వేడి కావాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకొని ఒక కప్పు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కూడాను. ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇందులోకి ఒక 2 స్పూన్లంతా నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా మూత పెట్టేసుకొని కొంచెం చల్లారే వరకు ఇలాగే పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము అంతా కూడాను. ఇలా ఇంకా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ బాగా ముద్దలాగా చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఒక కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒక కప్పు బియ్యం పిండికి, ఒక కప్పు పచ్చి కొబ్బరికి, ఒక కప్పు నీళ్ళు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు, వేడి నీళ్ళు. ఇలా ఈ విధంగా కొంచెం చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి. మీకు కొంచెం మెత్తగా అనిపించింది అనుకోండి, కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అంతా కూడాను ముద్దల్లాగా చేసేసుకుందాం. ఇంకా ఇలా ఈ విధంగా అంతా కూడాను ఒకసారి బాగా అనేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా తీసేసుకుందాం. ఇంకా ఇలా పూరీ సైజ్ అంతా ఉండ అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి రౌండ్గా. ఇలా మనకి ఇంకా ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా తీసుకొని ఇలా చేసి పెట్టేసుకోవాలి అన్నీ కూడాను. ఇలా ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకొని
ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని చేత్తో ఈ విధంగా బాగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇలా చేసుకోవడం వల్ల మనకి సైడ్లకి ఈ బియ్యం పిండి వేసాం కదా చీలకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా బాగా చేసేసుకొని మళ్ళీ రౌండ్గా చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా చూసారు కదా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం పొడి బియ్యం పిండి అనేది వేస్తున్నాను. గోధుమ పిండి, పొడి బియ్యం పిండి కాదు, మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి గోధుమ పిండి వేసాను. ఇలా ఈ విధంగా ఒత్తుకోవడమే. ఇంకా చూసారా మనకి సైడ్లకు అనేది క్రాక్ ఎక్కువ ఇవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత కొంచెం రౌండ్గా ఉండడం కోసము ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇలా సైడ్లకి ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకుంటే మనకు రౌండ్గా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా. ఇలా మరి అంత మందం కాదు, మరి అంత పల్చాకు కాదు, ఈ విధంగా ఒత్తేసుకోవాలి. రుద్దుకున్న పూరిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇలాగే మరి ఒకటి తీసేసుకొని ఈ విధంగా చేత్తో ఇలా బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని అది రౌండ్గా చేసేసుకోవడమే. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి అలా వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకుంటూ రుద్దుకోవడమే. ఇలాగే మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా రుద్దేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకొని ఇలా ఈ విధంగా ఇలా రుద్దుకున్న పూరీలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. కావాలంటే మీరు ఇలా కూడా రుద్దేసుకోవచ్చు, మరి కట్ చేసుకోకుండా మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు అనమాట. మీరు రౌండ్గా కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదా ఇలాగైనా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న ఈ పూరీని అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ పూరీలు. ఇలా కొంచెం నూనె అంతా పోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా చేసి పెట్టుకున్న పూరీని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇలాగే ఇంకో పూరీని కూడా వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా వైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మన బియ్యం పిండి పూరీలైనా చాలా బాగా పొంగుతున్నాయి. ఇలాగే ఇంకో పూరీని కూడా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకొని అన్ని పూరీలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి పూరీలు అయితే రెడీ అయిపోయాయి. కుక్కర్లో ఎంతో టేస్టీగా ఉండే పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి ఈ పూరీలు వచ్చేసి. లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారు కదా. ఇంకా మనకు నచ్చిన చట్నీలో అయితే టేస్ట్ చూసేయచ్చు, లేదా ఆలు కుర్మా కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పచ్చి కొబ్బరితో ఒకసారి కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.